ప్రవక్తలకి బోధించింది ఆయనే, అపోస్తులకి బోధించింది ఆయనే. ఈ గ్రంథం మనం ఎక్కడ చదివినా ఆయన బోధించాడనే మనకు బైబిల్లో కనబడుతుంది. పరిశుద్ధాత్ముడు బోధిస్తాడని ఎక్కడన్నా మనకు వినబడుతుందండి? అరటిపండులో ఉన్నారంటున్నారండి పరిశుద్ధాత్మ, యాపిల్లో ఉన్నాడు అంటున్నాడండి పరిశుద్ధాత్ముడు. ఒక ఆయన పిలిచాడు, మీరు చూసారు లేదా, ఎందుకు మళ్ళీ ఎలాగంటే ఏడుస్తారేమో. పర్లేదు చెప్పాలి, ఎందుకంటే అబద్ధ బోధకుల విషయంలో సంఘాన్ని చాలా డేరుగా హెచ్చరించాలని బైబిల్ చెప్పింది. ఒక ఆయన అంటున్నాడు, ప్రవీణ్ అన్నాడు. ప్రవీణ ప్రశాంత్ అన్నాడు. తుచ్ ప్రవీణ్ అన్నది ఆవిడ. అదే ప్రవీణ్ అన్నాడు. నేను అడుగుతున్నాను, పరిశుద్ధాత్ముడు అనగానే పేర్లు పెట్టి పిలవడం అనుకుంటున్నారు, కానీ వీళ్ళకి అర్థం కానిది ఏంటి తెలుసా? ఆయన బోధిస్తాడు. ఈ మిరాకిల్ బోధకులు